బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో దారుణం జరిగింది. పని మనిషి యజమానిని చంపి డబ్బు ఆస్తి పత్రాలతో పరారైంది. ఫోన్ కాల్స్ ఆధారంగా మాచవరం పోలీసులు నిందితురాలిపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆమె కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. చనిపోయిన వ్యక్తిని రిటైర్డ్ ఇంజనీర్ వెంకటరామారావుగా, నిందితురాలిని అనూషగా గుర్తించారు. అనూషతో పాటు మరో వ్యక్తి కూడా ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా తెలుసుకున్నారు. ఇక విజయవాడలోని ఎన్టీఆర్ కాలనీలో ఉండే వెంకటరామారావు భార్య కొన్నేళ్ల కిందట చనిపోగా 92 తల్లిని చూసుకునేందుకు 5 రోజుల కిందట అనూషను పని మనిషిగా పెట్టుకున్నారు. తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన అనూష గురువారం రాత్రి మరో వ్యక్తితో కలిసి వెంకటరామారావు ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపారని పోలీసులు భావిస్తున్నారు. ఇక యజమాని చనిపోయారని నిర్ధారించుకున్నాక బీర్వాలోని 90,000 నగదు, చీరలు, ఆస్తి పత్రాలు తీసుకుని తాను అద్దెకుంటున్న గుంటూరులోని నులకపేటకు ఆటోలో వెళ్లిపోయింది. అక్కడి నుంచి విజయవాడకు వచ్చి తిరుపతి బస్ ఎక్కినట్లు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆస్తి వివాదాల కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పని మనిషి యజమానిని చంపి డబ్బు ఆస్తి పత్రాలతో పరారైంది. ఫోన్ కాల్స్ ఆధారంగా మాచవరం పోలీసులు నిందితురాలిపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆమె కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. చనిపోయిన వ్యక్తిని రిటైర్డ్ ఇంజనీర్ వెంకటరామారావుగా, నిందితురాలిని అనూషగా గుర్తించారు. అనూషతో పాటు మరో వ్యక్తి కూడా ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా తెలుసుకున్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ కాలనీలో ఉండే వెంకటరామారావు భార్య కొన్నేళ్ల కిందట చనిపోగా 92 తల్లిని చూసుకునేందుకు 5 రోజుల కిందట అనూషను పని మనిషిగా పెట్టుకున్నారు. తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన అనూష గురువారం రాత్రి మరో వ్యక్తితో కలిసి వెంకటరామారావు ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపారని పోలీసులు భావిస్తున్నారు. యజమాని చనిపోయారని నిర్ధారించుకున్నాక బీర్వాలోని 90,000 నగదు, చీరలు, ఆస్తి పత్రాలు తీసుకుని తన అద్దెకుంటున్న గుంటూరులోని నులకపేటకు ఆటోలో వెళ్లిపోయింది. అక్కడి నుంచి విజయవాడకు వచ్చి తిరుపతి బస్ ఎక్కినట్లు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆస్తి వివాదాల కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకోబ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ యాకోబ్, చెప్పండి. విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకున్నట్టు చూస్తున్నాం. ఒక పని మనిషి యజమానిని చంపి డబ్బు ఆస్తి పత్రాలతో పరారైంది. ఎస్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, నిన్న జరిగిన ఈ ఘటన పూర్తిగా సంచలనంగా మారింది అనుకోవచ్చు. ఆర్డీఎస్ సంబంధించి ఇంజనీర్ గా పనిచేసిన రామారావు గత కొద్ది రోజులుగా విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ఆయనకి 85 ఏళ్ల తల్లి కూడా ఉంది. 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఆవిడ భార్య కొన్ని రోజుల కిందటే చనిపోవడంతో అక్కడ తల్లిని చూసుకునేందుకు ఆయన విజయవాడలోనే ఉంటున్నారు. ఆయన సొంత అపార్ట్మెంట్ లోనే ఉంటున్న నేపథ్యం ఉంది. ఈ తరుణంలో తల్లిని చూసుకునేందుకు గతంలో ఒక పని మనిషి ఉండేది. ఆ పని మనిషి మానేయడంతో కేర్ టేకర్ గా మరో పని మనిషి కోసం ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో అనిష అనే అమ్మాయి అక్కడికి రావడం, ఆవిడ
విజయవాడ అంటే గుంటూరు జిల్లాకు సంబంధించి మంగళగిరికి సంబంధించిన అమ్మాయి అవడంతో అక్కడి నుండి ఆవిడని తీసుకొచ్చి కేర్ టేకర్ గా పెట్టుకోవడం జరిగింది. అయితే ఆవిడ పూర్తిగా తెలంగాణ హైదరాబాద్ కి చెందిన అమ్మాయిగా ఇప్పటికే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా 3 రోజుల కిందటే ఆవిడ అక్కడికి రావడం జరిగింది. కేర్ టేకర్ గా వాళ్ళ మదర్ ని చూసుకునేందుకు కేర్ టేకర్ గా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మొన్న రాత్రి పూర్తి స్థాయిలో అందరూ నిద్రించిన సమయంలో ఆవిడ లైట్లు ఆఫ్ చేసి కొంతవరకు బీరువాన్ని ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా అది గుర్తించిన రామారావు ఆవిడతో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఘర్షణ ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా కొంత విచారణ అయితే చేస్తున్న పరిస్థితి. అయితే రామారావుని ఇప్పటికైతే దిండుతో నులిమి చంపినట్టుగా పోలీసులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం కోసం ఆయన్ని రామారావుని తరలించారు. అయితే అనూష పూర్తిగా కావాలని 3 రోజుల నుంచి ఒక ప్లాన్ పరంగానే ఈ హత్య చేసినట్టుగా అయితే పోలీసులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చెప్తున్నారు. స్థానికులు కూడా పూర్తిగా రామారావు అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు, చాలా కమ్యూనిటీలో ఒక పెద్దగా ఉండేవాళ్ళు అని కూడా ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ కేసు కీలకంగా మారింది. అనూష ప్రస్తుతం ఎక్కడుంది ఏంటి అనేది కూడా ఒక పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అంటే పూర్తిగా ఒక 3 రోజులు కూడా గడవక ముందే ఇంతటి దారుణంగా అయిన ఈ అనూష ఎక్కడ ఉంది ఏంటి అనేది అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరో పక్కన అపార్ట్మెంట్ లో వాసులు కూడా కొత్త వ్యక్తుల్ని ప్రోత్సహించకూడదు అనేది కూడా ఒక వాదన అయితే తీసుకొచ్చారు. పనుల కోసం ఇప్పుడైతే ప్రస్తుతం పనులు దొరక్క ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పని చేసుకోవడానికి వచ్చి ఇంతటి దారుణం చేసిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కూడా ఇప్పుడు ఆ కాలనీ వాసులు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమంటే ఇప్పుడు రామారావు హత్య ఒక సంచలనంగా మారింది. ఎవరు ఇంట్లో పని కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కొంత జాగ్రత్తలు పాటించాలని కూడా పోలీసులు అయితే మరో పక్కన అయితే జాగ్రత్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. సోని, రైట్, థ్యాంక్ యూ యాకూబ్.